వచ్చిరా ఎందుకంటే కాదు బాబా ఏం అడగాలి నా విషయం కాదు అన్న విషయం వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే అతనున్నాడు సరే చెప్పు ప్రాబ్లం చెప్పేదాన్ని చెప్పు అని శ్రీనివాస్ గారు మరి మన కోసం తీస్తారు
కాదు ఏమని చెప్పారా
మీరు చెప్పారు కదా అప్పుడు చూస్తున్నాను. ఒకసారి చూడండి సార్, ఏమండి ఒకసారి చూడండి సార్, ఒకసారి బయటకు వచ్చిన అందరూ ఒకసారి ఇటు రండి. అమ్మ ఒకసారి చూడమ్మా, మామూలు ఏమండి ఒకసారి చూడండి. అది ఆ చిన్న పిల్లని ఎక్కువ తీయాల, మా ఫేవరెట్ క్యాండిడేట్. పాప చూడమ్మా, చూడమ్మా ఎప్పుడు మీ బుజ్జి చూడమ్మా. చిన్న పిల్లని బాగా తీయాల. తీస్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. వస్తాను, ఒక్క నిమిషం వస్తున్నావు. సగం పోయి సగం పోయి అదేనా మా అన్న అడిగాడు మేమ కంటే అన్న ఎక్కువ బాగుంది. దాంట్లో బ్యాలెన్స్ ఉందా? ఇటు కూడా పెట్టు కొట్టుకోరేపు ఎక్కడ నేను తీసింది బాబా, తీసి సరిపోయింది బాబా, తీసి మడతారు కానీ నీకేమవుదా నీకేమవుదా చూడు వదిలి పరిచయం చేసరికి నాకు వాటర్ అయిపోయింది. ఏం మాట్లాడలేదంట ఏదైనా మాట్లాడక్క. ఫ్రీగా ఉండమ్మా, కొంచెం స్మైల్. స్మైల్. మాట్లాడమ్మా, ఏదైనా మాట్లాడుతున్నామ్మా, మాట్లాడమ్మా ఏదో పోరు. మీరు మందులేండి, పోనీ మీరు మందులేండి. ఏం మాట్లాడుతుంది? పోలే మాట్లాడమ్మా, మీ వాళ్ళతో మాట్లాడు. మాయా అదే ఏదో ఒకటి మీ అక్కడ
వస్తున్నాను టార్ మీద గ్లాసు పెట్టండి అరే ఆయన మొత్తం ఎత్తుకోవచ్చు అన్నం ఏం మర్దులు ఆయన అలా మేము కలిగేయాలా వేసుకున్నారు పళ్ళు పళ్ళు వాళ్ళకి ఎవరు లేదు మీకు అంతా ఎవరు లేదు 5 మంది అక్కడ ఏం చేస్తున్నారు మీరు వెళ్ళిపోయారు అరే ఈ కవర్ కూడా అయిపోయారు దానికి 10 మంది ఉంటే అమ్మాయి ఎత్తురండి రా గిన్నె మళ్ళా 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 మలగొట్టు మలగొట్టు బాబా ఒకే ఊర్రా మధ్యలో వచ్చామండి చెప్పండి ఎవరా అమ్మా ఈయన అని ఆ పిలు
వాళ్ళు వేసాకే వాళ్ళు వేసాక లోపల భోజనం పెడితే ఈ టేపులు ఇంతవరకు తీసేయండి మొత్తం పీకేసేసండి నువ్వు తయారవు అల్లాడు వీడియో తీస్తున్నారా చిన్న పెద్దలు కొనిపిస్తున్నావు చూడు అయ్యా నువ్వుడే అమ్మా ఇద్దరే అండి వేసేయండి. వేయండి వేసేయండి త్వరగా. మీరు చూడవసరం లేదండి, వేసేయండి మామూలుగా. ఇంకోటి కావాలి కదా పక్కలే పక్క జరగమ్మా. పక్కలేకమ్మా. మీరు కానివ్వండి అమ్మా. పాపం లాగేసండి లాగేసండి తీయాలా. లేదురా
ఒకలేకమ్మా ఏమండి అమ్మా ఒకలేకమ్మా నువ్వు వేసేయమ్మా నువ్వు కాని పన్ను కానీ అమ్మా వేసాయి చాలా తీసేయమ్మా లేదు బట్టలు
తలంబరాల్లో కాలు సరిగిపోయాడు రెండు కాంటి కాదు లేపేది లేకపోతే కాళ్ళు లేకమాట లేపట్లే ₹10 మళ్ళీ పడుతుంది బాబాయ్ చెప్పు డబ్బులు కాళ్ళు కనపట్లేదు లేపరా సైట్ అండి తిరగండి తిరగాలండి జరమండి కరెంట్ లేదు వెళ్తులేదు తీసురా బూట్లు
వచ్చి క్రమంగా కూర్చుంటే వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ప్రార్థనతో ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా నాయన, సర్వోన్నతుడా, సజీవుడా, మీ పరిశుద్ధ నామం కొరకై వందనాలు, స్తోత్రాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని చెప్పినారు, పాల్పు నిష్కళంకమైనదని చెప్పినారు. ఈ శ్రేష్టమైన సమయంలో మోషేను బట్టి, వేరేని బట్టి మీ స్తోత్రాలు. వారి వివాహం కొరకు సిద్ధపడి ఏదకను అలంకరించి ఉన్నారు. ఈ వివాహాన్ని మీరు ఆశీర్వాదకరంగా ఘనంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. నువ్వు గొప్ప దేవుడు, ఈ కటాక్షమును చూపి ఈ కార్యమంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభు అనే గీతముతో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాను వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాను వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాను వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరూపమ కలబుద్ధి స్థితి ప్రభావ. నిరూపమ కలబుద్ధి, నిరూపమ కలబుద్ధి, నిరూపమ కలబుద్ధి నీకు ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాను పరిశుద్ధ తనయుడా, నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాను వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ, పరమూలుడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ, పరమూలుడునాత్మ, పరమానంద ప్రేమ భక్తు తిరుమా. పరమానంద ప్రేమ ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల తిరుమా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాను వర్ణింపగలరా. జనక కుమార
ఆత్మలననేక దేవా జనకాకు పారాత్మలననేక దేవా తన మహిమ చెల్లును తన రానిత్యముగా చెల్లును తన రానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా పరదూత లైనాని పార్నింపగలరా. ఈ వివాహములో పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి ఆఖరి వరకు ఉన్న వాక్య భాగం సత్తుపల్లి నుండి వచ్చిన దైవదాసులు జాన్ మ్యాథ్సస్ గారు మనకు చదివి దేవుని వాక్యాన్ని చదివి అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఉద్దేశించి క్లుప్తంగా 5 నిమిషాలు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకు జ్ఞాపకం చేసిన తర్వాత వివాహ కార్యక్రమంలోనికి వెళదాం. వారే వాక్యం చదివి వారే క్లుప్త సందేశాన్ని ఇవ్వవలసిందిగా జాన్ మ్యాథ్సస్ గారిని కోరుచున్నాం. యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలను మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఉద్దేశించి మనము చదువుకుందాం. 5వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు అదే మీ సొంత పురుషునకు లోబడి క్రీస్తు సంగమునకు శిరసైనలాగన పురుషుడు భార్యనకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడైన సంగమునకు క్రీస్తు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ప్రార్థన చేసుకున్నాం. కలుముసుడు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇక తండ్రి, ఇక నా ప్రభు ఆది అందు నువ్వు నా ప్రభు ఆదాములను ఏర్పరిచి వారి నా ప్రభు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ కార్యము నిర్వహించిన విధానం వచ్చి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నా తండ్రి, ఇది నా ప్రభు నువ్వు ఏర్పాటు చేయబడిన వీరులకు ఈ యొక్క సమయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయము పరిశుద్ధ వివాహములకు సమకూర్చబడిన సమయం కనుక ఈ కార్యమును మీరు పరిశుద్ధపరచుకుని ప్రార్థన చేస్తున్నాను. ఇగో తండ్రి, ఇగో నా ప్రభు, దేవుని యొక్క మాటలను 10 నిమిషములు నా తండ్రి వరిరులను ఉద్దేశించి మాట్లాడి చూడగా మీరే మాట్లాడే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, 10 నిమిషములు మరి పెళ్లిని ఉద్దేశించి మనము 10 నిమిషాలు మనము వెళ్దాం. మనకు మాత్రమే కాదు, మరి ముఖ్యంగా ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలకు మరి కొన్ని గమనికలు లేదా కొన్ని జాగ్రత్తలు అని మనము ఈ సమయంలో చెప్పుటకు మరి ఉపయోగిద్దాం. ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి 13వ అధ్యాయం 4వ వచనములో వివాహము అన్ని సమయములో అన్ని విషయములలో ఘనమైనది అన్నట్లుగా మనము రాత్రి సమయంలో ధ్యానించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము చాలా ఘనమైనది, విలువైనది, పరిశుద్ధమైనది కనుక మనము దేవునికి మరి ఈ సమయాన్ని మనం అప్పగిద్దాం. ఎవరు దయచేసి మాట్లాడుకున్నట్లయితే 10 నిమిషాలు ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆది అందు చూసినట్లయితే దేవుడు ఈ భూమి ఆకాశములను సృష్టించి మరి ఆ సృష్టిని పరిపాలించుటకు దేవుడు తన స్వరూపమున నరులను సృష్టించాను. సృష్టించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వారికి సాటైన సహాయమును నేను చేయవలనని ఆదాము నుంచి అవ్వను ఎన్నుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అందు దేవుడు జరిపించిన పరిశుద్ధ వివాహము చొప్పున మరి దినాన్ని కూడా మరి దేవుని చిత్త ప్రకారము ఇరువురి పట్ల దేవుని చిత్తములు కనుక మరి దేవుడు వీరి ఎముక అయ్యా 10 నిమిషాలు ఆది అందు ఆదాము యొక్క ఎముకను మరి అవగా మార్చారు. మరి ఇప్పుడు ఈ దినాన మోషే గారి ఎముక ఎవరు చెప్పాలా? మీరేనా?
నేను కాదు. ఎవరు? మేరీ, సహోదరి మేరీ మోషే గారి యొక్క ఎముక. ఆది అంటే వారికి దేవుడు నిర్ణయించినాడు. ఎందుకంటే అనుకుంటుంది కదండి, మన వారికి అక్కడ రాసి పెట్టుంటే అక్కడ ఏం జరిగింది, రాసి పెట్టుంటే కదా. అది అంటే దేవుడు వారి పట్ల నిర్ణయించిన ఈ యొక్క పరిశుద్ధమైన కార్యము కనుక మరి వారి ఎముక మరి మేరీ, సహోదరి మేరీ, వారిరువురు ఎలాగూ జీవించాలనేది బైబిల్ గ్రంథంలో అనేక విషయాలలో అపోస్తుడైన పౌలు ప్రసంగిస్తాడు, సంఘానికి ప్రసంగిస్తాడు, లేదా భార్య భర్తలకు ప్రసంగిస్తాడు, దేవుని యొక్క బిడ్డలకు మరి సాదృశ్యము చూపిస్తాడు. సంఘము మరి దేవుడికి మరి ఆ స్త్రీ ఉండలాగిన సంఘమునకు శిరస్సు యేసు క్రీస్తు అయితే ఇతనుకు భార్యకు శిరస్సు ఎవరైనాడు? భర్త అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము దేవునికి లోబడినట్లుగా మరి భార్య కూడా భర్తకు లోబడినని ఆయన ఉద్దేశించి చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు వారిద్దరు రేఖ శరీరమై ఒకరు భార్య భర్తకు లోబడి భర్త మరి భార్యను ప్రేమించాలని అనేక పదాలు అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నారు. ప్రసంగిలో ఒక మాట చెప్పబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా చూడండి, దేవుడు ఎందుకు ఇరువురిని ఏర్పాటు చేశాడు? ఏ పనికైనా ఇద్దరు ఉంటే దాన్ని సాధించుకొస్తూ ఉంటారు, ఒకళ్ళు సాధించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఉద్దేశించి ఆది అందుకు కూడా దేవుడు వారిద్దరిని ఆదాముకు అవను సాటిస్తాడు. సహాయం ఏ విషయంలో సహాయము? ఏ విషయంలో సహాయము? అన్ని విషయాలలో సహాయము, ప్రతి విషయంలోనూ కూడా సహాయము. అక్కడ ప్రసంగి అంటాడు, మరి ఇద్దరు ఉన్నట్లయితే ఒకడు కాలు జారి పడినను మరొకడు ఏం చేస్తాడు? లేవదీయడానికి సహాయముగా ఉంచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ భర్త భార్య విషయంలో తప్పు చేసినను భార్య భర్తను గద్దించటము, లేదా భార్య విషయంలో భర్తగా గద్దించడం, ఒకరు కాలు జారిన అంటున్నాం, మరొకరు వారిని లేవనెత్తడానికి అవకాశం ఉండదా లేదా? కొంతమంది లేవనెత్తరండి కదా, లేవనెత్తారా? లేవనెత్తరు. కానీ భార్య భర్తలు అట్లా వనీరం సహాయం చేయడానికి మరి తన భార్య అన్ని విషయాలలో తోడ్పడి కనుక దేవుడు ఆ దినాన్ని వారిని ఆ కార్యము పరిశుద్ధ వివాహముగా, ఎట్లా వివాహము? పరిశుద్ధమైనదిగా. వారిద్దరి మధ్య ఎటువంటి ఆ కవచము, ఎటువంటి ద్వేషం ఉంటుందన్నమాట. వారిద్దరి మధ్య ప్రేమ ఎటువంటిది? పరిశుద్ధత అయినది. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యమునకు లోబడి వారిరువురు అపొస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారము ఎఫెసీయులకు రాసిన పత్రికలో భర్త ఏమో భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య ఏమో భర్తకు లోబడాలి. ఒబీడియన్స్. దేవుడు కూడా మనిషిని అదే కోరుకుంటున్నాడు కదండి. దేవుడు లోకంలో మనిషిని సృష్టించి అతనికి లోబడతాడా అని అనుకున్నాడు, కానీ అతడు నన్ను మరి ఆశీర్వదించి నన్ను మరి ఏదో చేస్తాడని అనుకోలేదు. నువ్వు లోబడినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య మరి భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివాహ పరిశుద్ధ వివాహము ఇది మొదలుకొని వరక పర్యాంతరం వరకు జీవిత యాత్ర ముగించేంత వరకు ఈ యొక్క మాటలు వారి హృదయాల్లో దాచుకుంటారని ఉద్దేశిస్తూ ఉన్నాం. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉద్దేశించి దేవుడు ఆయన సంకల్పములో నుండి ఈ కుటుంబ వ్యవస్థను ప్రారంభించి భార్య భర్తకు లోబడాలని, భర్త భార్యను ప్రేమించాలని మనకి చక్కటి క్లుప్త సందేశాన్ని అందించిన మరి జాన్ మ్యాథ్స్ గారికి ప్రభు పేరట ఈ వివాహం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. నిశ్శబ్దంగా ఉంటే వివాహానికి 4 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, భార్య భర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతా ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి, కలిమియందు లేమియందు పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకునేటట్లు వివాహం నిర్ణయించబడింది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు
క్రీస్తునందు విమోచన పొందినట్టు నాయన సహజ కోరికలు అపేక్షలు దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించుకునేటట్లు వివాహం నిర్ణయించబడింది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము, ప్రేమ, జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహం నిర్ణయించబడింది. నాలుగవది, వివాహం ఘనమైనదిగా ఎంచుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహం నిర్ణయించబడినది. ఈ 4 ఉద్దేశాలు మోషే అలాగే మేరీ జీవితాల్లో సార్థకమై వారు ఈ కుటుంబ వ్యవస్థలో బంధువులకి, ఇరుపక్షాల తల్లిదండ్రులకు, సమాజానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా జీవించేటట్లు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవానికి స్తోత్రాలు. మోషే కొరకు ప్రార్థిస్తున్నాం, మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహం కొరకు తలంచిన 4 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు వారి జీవితంలో జీర్ణించుకొని ఆశీర్వాదకరమైన కుటుంబముగా కట్టబడి నా తండ్రి సమాజానికి, తల్లిదండ్రులకు ఖ్యాతి తెచ్చే బిడ్డలుగా ఉన్నట్లు దీవించమని యేసయ్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీరు లేచి నిలబడండి అయ్యా. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి గాని, దేశ చట్టమును బట్టి గాని వీరట్లు జతపరచబడకూడదని న్యాయసమ్మతమైన ఆటంకం ఏదైనా తెలిసి ఉన్న ఎడల దానిని ఇప్పుడు తెలియచేయవలెను, లేదా ఇక ఎన్నటికి నీ ఊరకుండవలెను. ఈ మోషే అలాగే మేరీ అనేవారు పరిశుద్ధ వివాహం చేసుకోవడం మాకిష్టమే అనేవారు మీ కుడి చేతిని పైకెత్తి మీ సమ్మతి. చాలా సంతోషం అండి. మరి ఈ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కొరకు మీరిచ్చిన మంచి సహకారాన్ని బట్టి, సమ్మతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వీరిని కూడా అడుగుదాం. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు, వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరుచుకోవలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శకరమందు మీరిద్దరిని ఉత్తరం ఇవ్వలను గనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని గట్టిగా మీకు ఆజ్ఞాపించుచున్నాను. మోషే, మేరీని వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉందా బాబు? ఆటంకం కొంచెం గట్టి చెప్పాలి. ఫోన్ చేసావా? అలాగే మేరీని కూడా అడుగుదాం. మేరీ, మోషేని వివాహం చేసుకునడానికి నీకేమైనా ఆటంకం ఉందా అమ్మా? వారు కూడా తమ సమ్మతిని తెలియచేశారు. మరి మంచి సమయంలో 3వ ప్రకటన చదువుదాం. జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరు గ్రామ కాపరస్తుడు, బైబిల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా సంఘానికి చెందిన మట్టకోయ సుబ్బారావు గారి కుమారుడు బ్రహ్మచారి అయిన మట్టకోయ మోషే యొక్కయు, కృష్ణా జిల్లా ఆకిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామ కాపరస్తురాలు, ఆర్సిఎం సంఘానికి చెందిన పెనుముచ్చు పరమానందం గారి కుమార్తె కన్యకయగు పెనుముచ్చు మేరీ యొక్కయు వివాహ ప్రకటన చేయించున్నాం. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను తెలిసి ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెను. ఇది 3వ ప్రకటన. దయచేసి మనం ప్రాముఖ్యమైన కార్యక్రమంలోనికి వస్తూ ఉన్నాం. 3 ప్రకటనలు చదివారు, సంఘమంతా సమర్పించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా తమ
తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఇప్పుడు దయచేసి పెళ్లి కుమారుని యొక్క తండ్రి సుబ్బారావు గారు, పెళ్లి కుమార్తె యొక్క తండ్రి పరమానందం గారు ఈ వేదిక దగ్గరకు రావాలని మనం చేస్తున్నాం. త్వరగా రావాలండి. పరమానందం గారు, పరమానందం గారండి. పరమానందం గారు, మేరీకి మోషేను మీ అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? అమ్మాయి కుడి చేయి అబ్బాయి కుడి చేయి పట్టుకొని చేతులు కలపండి. దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడిన వారందరూ దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటం, ఈ స్త్రీని అనగా మేరీని భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే అనగా మేరీకే భర్తవై ఉందువయ్యా. నిలబడేటట్టు చెప్పాలా? దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటం, ఈ పురుషుని అనగా మోషేను ఈ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయన కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకు అనగా మోషేకు భార్యవై ఉండు అమ్మా. చాలా సంతోషం. మనకు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మీరు ప్రమాణాలు చేస్తున్నారు, మీరందరూ వినాలా. రేపు మనందరం సాక్షులు చాలా జాగ్రత్తగా గమనించాలా. మోషేను నేను మోషేను నేను మేరీ అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఈలాగున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను.